అట్లాగే ఇప్పుడు సుక్కు చూసుకుంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో ఆర్య, అది సుక్కుకి ఫస్ట్ ఫిల్మ్ అయితే ఈయనకి సెకండ్ ఫిల్మ్. కరెక్ట్. సో ఎవరైతే ఆర్యతోనే ఈయనకి స్టార్డమ్ వచ్చేసింది. కరెక్ట్. అక్కడి నుంచి చూసుకుంటే ఈయన మళ్ళీ పాన్ ఇండియా స్టార్ని చేసింది కూడా సుక్కునే, ఆయన సినిమాలో పుష్పనే. కరెక్ట్. సో సుక్కు గారితో పని చేయటం ఈ సినిమాతోటి అదే ఆర్జీబీ ట్వీట్లు చూశారు అసలు, లేటెస్ట్ ట్వీట్లు. సో అది కాంట్రవర్సీ అయినప్పటికీ కూడా అంటే నిజంగానే అలాంటి ఎవరు అల్లు అర్జున్కి ఎలాంటిది వస్తుందని చెప్పి నిజంగా ఎవరు ఇమాజిన్ చేయలేదు. కరెక్ట్. సో అట్లాంటిది పుష్పతోటి ఆయనకు తీసుకెళ్లారు. ఇప్పుడు పుష్ప 2ని ఆ రేంజ్ ఏమంటారు విపరీతమైనటువంటి క్రేజ్ అంటాం కదా, అది రావటం అనేది. సో ఈ సినిమాకి మీరు పనిచేసినప్పుడు సుక్కులో గమనించినటువంటి విషయం ఇది. ఎందుకంటే ఆయన పని రాక్షసుడు, తనకి నచ్చినా కూడా మళ్ళీ ఇంకో వన్ మోర్ టేక్ చాలా టేక్స్ మేము చేస్తుంటాము, కానీ ప్రతి ఒక్క టేక్ లో ఎందుకు ఇంకా చేంజ్ అవ్వాలనేది ఆయన చెప్తారు. ఓకే, అది బాగా ఇంపార్టెంట్. అలాంటి ఒక కరెక్షన్ ఎందుకు, ఏం కరెక్ట్ చేస్తున్నాము, ఏం డిఫరెంట్ కావాలనేది చెప్పడం చాలా ఇంపార్టెంట్. అది ఆయన చేస్తుంటారు. ప్లస్ ఆయనకి బాగా క్లియర్ గా ఆయన ఉన్నారు. ఓకే, కావాల్సింది ఏంటనేది ఆయన తెలుసు. ఓకే, అది వచ్చే వరకు ఆయన చేస్తూ ఉంటారు. ఓకే. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అగైన్ అంటే ఆ పర్ఫెక్షన్ కోసం ఆయన ప్రయత్నించేది ఇట్స్ అ గుడ్ థింగ్ అంటున్నా. నాకు కూడా ఇప్పుడు కొన్ని డైరెక్టర్స్ మనం పనిచేసినప్పుడు సరే మీరు ఏం ఇస్తారు అని అడుగుతారు. ఏదో ఒక డైలాగ్ కానీ ఒక సీన్, ఓకే ఈ సీన్ మనం చేస్తున్నాము ఎలా చేయొచ్చు అని మేము డిస్కషన్లో నేనైతే ఒక 2-3 ఆప్షన్ ఇస్తాను. నేను 2-3 ఆప్షన్ నేను ఇస్తాను. దాంట్లో సరదాగా చేసింది చెప్తున్నా. సో అక్కడ ఓకే ఇలా చేయొచ్చు అని వాళ్ళ వైపు నుంచి ఏదో ఒక సజెషన్ ఏదో 2-3 ఉంటుంది, మనం చేస్తున్నాం. ఇప్పుడు సుకుమార్ గారితో నేను పనిచేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే నేను ఆలోచించి వచ్చిన విషయాలు మొత్తం తప్పుగా అనిపించింది. అంటే ఆయన ఏంటది ఇమాజినేషన్ కానీ ఆయన ఊహించేది మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది, బియాండ్ మై ఇమాజినేషన్. ఓహో ఇలా కూడా ఆలోచించుకోవచ్చు కదా, ఇది ఇందుకే ఇలా చేస్తున్నామా. సో అది మొత్తం మార్చేసి మేము మళ్ళీ చేసాం. సో ఇది ప్రతి సీన్ లో జరిగింది. ఓకే. సో ఐఎమ్ సో ఇప్పుడు ఒక పాయింట్ ఏమైందంటే ఇప్పుడు సుకుమార్ గారు ఓకే మనం ఈ సీన్ చేస్తున్నామంటే నేను దాని గురించి ఎక్కువ ఆలోచించను, అక్కడ వెళ్ళిపోయి ఓకే ఆయన ఏం చెప్తున్నారో అది చూసి మనం చేద్దామని నేను బ్లాంక్ గా వెళ్ళిపోతా. సో దట్స్ వన్ థింగ్ ఐ హావ్ లెర్న్డ్ విత్. అదే. సో ఈ రోజు 12,000 స్క్రీన్స్ లో ఆ మూవీ రిలీజ్ అవటం, సో అందులో మీరు కూడా ఒక పార్ట్ అవటం, అంటే వరల్డ్ వైడ్ స్క్రీన్ లైన్ కూడా వస్తుంది, మీరు కూడా కనిపిస్తారు. ఈ ఫీల్ ఏదైతే ఉందో అది ఒక యాక్టర్కి, మీరనే ఎవరికైనా ఏ యాక్టర్కైనా సరే అది గొప్ప ఫీలింగ్ కదా, ఎక్స్ప్లోర్ అవటం అనేది. సో ఈ సినిమా తర్వాత ఆదిత్య మీనన్ ఏంటి నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? అలా నేనైతే ఒక పెద్ద సినిమాలో ఇప్పుడు ఒక కార్ ఉంటుంది, కార్లో వీల్స్ ఉంటాయి, స్టియరింగ్ వీల్ ఉంటాయి, గ్లాస్ ఏదేదో ఉంటుంది కదా, కానీ మొత్తం కలిపేసి ఒక కార్ అని చెప్తున్నాం. ఓకే. బట్ ఇక్కడ ఆ కార్లు ఇంజనే మెయిన్, ఇంజన్ లేకుండా ఆ కారు ఫుల్ యూస్లెస్ కదా. సో ఒక్కొక్క పార్ట్ గా మనం స్ప్లిట్ చేసి చూస్తే నేను ఏదో ఒక చిన్న బిట్, ఓకే, ఐఎమ్ నాట్ ద మెయిన్ బిట్. సో దీనివల్ల నాకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందని నేను చెప్పలేను, బట్ ఐఎమ్ హ్యాపీ. అయితే పడింది కదా, అటెన్షన్ వస్తుంది కదా. ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి అటెన్షన్ ఉంది. ఎంత చిన్న క్యారెక్టర్ అయినా సరే సుకుమార్ గారు తీసిన స్టైల్ అలా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన తీస్తారు. సో దానివల్ల అటెన్షన్ అయితే ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. ఒక గొప్ప ప్రొడక్షన్ నేను ఉన్నాను ఒక విషయం నాకు చాలా సంతోషంగా వచ్చింది. అంటే మీకు ఎక్కువ కాంబినేషన్ వచ్చి జగపతి బాబు గారితో ఉంది కదా, అలా ఉండదు కదా. సో మీరు చూస్తే మీకు తెలుస్తుంది. ఇట్స్ అబౌట్ కాన్ఫ్రంటేషన్ మెయిన్. మన పుష్ప గారితో కాన్ఫ్రంటేషన్ నాకు మెయిన్. అదే. సో నిజంగా ఆయనతో కలిసి ఆ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు ఆ అబ్బాయిని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే 42 years ఓల్డ్ తను, సో అని ఆ వయసులో కూడా అంత కష్టపడటం ఇది నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంటుంది, ఇంత అవసరమా, ఇంత చేయటం అవసరమా? ఒక క్రియేటివ్ పర్సన్కి ఇలాంటి విషయాల్లో ఒక ఎఫర్ట్ లా అనిపించదు. వాళ్ళకి నచ్చిన విషయం చేయడం ఒకటి, మనం నచ్చిన విషయం చేసి మన జీతం సంపాదిస్తే అది మనకి ఒక వర్క్ లా అనిపించదు. ఓకే. నచ్చకపోయి ఏదో మన చేతి నుంచి వీలవుతుంది మనం చేయొచ్చు అని మనం చేసే విషయాలకే మనకి ఏదో వర్క్ చేసినట్టు ఫీల్ వస్తుంది. మనం నచ్చిన విషయం చేసే వర్క్ కాదు అది. కరెక్ట్. సో ఆయన చేసేది ఆయనకు నచ్చిన విషయమే, నేను కూడా. సో ఇది ఒక వర్క్ అనిపించదు.
ఎందుకు ఇంత చేయాలి ఇప్పుడు 42 ఏజ్లో ఇది కావాలనేది అనిపించదు, బికాజ్ యూర్ డూయింగ్ వాట్ యూ లైక్ కదా. అంటే ఆ రిస్క్ చేసుకుని ఆ యాక్షన్ ఎపిసోడ్ చేయడం కానివ్వండి, రిస్క్ చేసినా కూడా అక్కడ మనకి ప్రొటెక్షన్ కానీ ఇలా మొత్తం ఉంటుంది. సో అదంతా తీసుకునే మనం చేస్తున్నాము. సో కాబట్టి అది ఒక ఏంటది రిస్క్ అంతా ఉండదు. చూడడానికి అదే విజువల్ ఎఫెక్ట్, అదే కదా సినిమాలు చూపించడం నిజంగా అనిపించాలి, బట్ అది నిజం ఉండదు. ఓకే, అంటే నేననేది అంటే యాక్సిడెంట్ జరుగుతాయేమో అని భయం కాదు, కానీ ఫిజికల్గా మనం అయితే ఆ వర్క్ చేయాలి కదా, దానికోసం కష్టపడాలి కదా. ఆ కష్టం అనే ఒక ఫీల్ రాదు. మనం నచ్చిన విషయం మనం చేస్తుంటే అది కష్టపడేది అలాంటి ఫీలింగ్ రాదు మనకి. అది ఎవరైనా ఒకవేళ వచ్చిందంటే ఇంకా అనవసరం కాదు చేయటం అనేది. కరెక్ట్. సో ఇప్పుడు మీరు మామూలుగా అంటే ఒక యాక్టర్గా కాకుండా మామూలుగా ఇన్ జనరల్ ఇప్పుడు వచ్చే ఎవరైనా సరే నేను ఒక స్టార్ని అయిపోవాలి, ఒక హీరోని అయిపోవాలి అని ఎవరైతే అప్కమింగ్ వాళ్ళు యాక్టర్స్ ఉంటారో, వాళ్ళు రావాలని కోరుకుంటారో, అల్లు అర్జున్లో ఇది చూసి మీరు ఫాలో అయితే చాలు అని చెప్పుకునే ఏదైనా ఒక విషయం. ప్రతి ఒక్క యాక్టర్లు ఏదో ఒక స్పెషల్ విషయం ఉంటుంది, అందుకే వాళ్ళు స్టార్గా ఉన్నారు. ఎస్, ఇప్పుడు అల్లు అర్జున్ గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. సో అది ఏదో ఒకటి సెపరేట్ చేసి ఇది మాత్రం చెప్పాలంటే డెడికేషన్ అదొకటే. ఓకే, ఏ విషయం అయినా సరే మనం అది సాధించాలని మనం దాని గురించి మాట్లాడుతూ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి. ఏ విషయం అయినా సరే మనం చేస్తూ ఉండాలి. ఫస్ట్ టైం చేసినప్పుడు ఫెయిలియర్ అయినా కూడా మళ్ళీ ట్రై చేయాలి, చేస్తూ ఉండాలి. ఏదో ఒకసారి అది గెలిచిపోతాము. సో అదే మెయిన్, ఆ డెడికేషనే నేను చెప్తున్నా. అదైతే ప్రతి ఒక్క యాక్టర్లు ఉంటుంది, ప్రతి ఒక్క స్టార్లు ఉంటుంది, ఈయన దగ్గర కూడా ఉంది. ఓకే, అలా చెప్తారు. అది అంటే మీరు అనేక మంది స్టార్స్తో మీరు కలిసి పనిచేశారు. ఎవరైనా సరే స్టార్ అవ్వాలంటే ఆ డెడికేషన్ ఉండాలి. సో ఇప్పుడు డెడికేషన్ ఏమిటనేది నేను చెప్పాను కదా. అవును. సో ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ లాంగ్వేజ్ ఫుల్ అటైర్ అది మొత్తం చూసుకుంటున్నారు ఆయన. సో అలాంటి డెడికేషన్ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇప్పుడు ఎవరైనా కొత్తగా వస్తున్నారు, వాళ్ళు స్టార్ అవ్వాలంటే ఆ డెడికేషన్ లేకపోయినా చేయలేము. ఓకే, సో ఇప్పుడు మన పుష్ప చూసుకుంటే ఈ స్క్రీన్ కౌంట్ అనేది పక్కన పెడితే, సో మొట్టమొదటి ఇండియన్ ఫిలిం ఏ విషయంలో అంటే రిలీజ్కు ముందే థియేట్రికల్ ప్లస్ నాన్ థియేట్రికల్ కలిపి మోర్ దాన్ 1000 crores బిజినెస్ చేసినటువంటి ఫస్ట్ ఇండియన్ ఫిలిం. కరెక్ట్. సో ఇది చూస్తూ ఉంటే నేనంటే ఆ సినిమాలో ఒక పార్ట్ అని కాకుండా మామూలుగా బయట నుంచి చూసినప్పుడు అరే మన సౌత్ ఇండియన్ ఫిలిం, మన తెలుగు సినిమా ఈ రేంజ్కి, అది కూడా ఫస్ట్ ఇండియన్. అక్కడ బాలీవుడ్లో చూసుకుంటే 3 ఖాన్స్ ఉన్నారు, ఒక అజయ్ దేవగన్ ఉన్నాడు, రణబీర్ కపూర్ ఉన్నాడు, ఎంతమంది ఉన్నారు, స్టార్స్ ఉన్నారు. సో అయినా కానీ ఒక తెలుగు సినిమా ఆ రేంజ్కి వెళ్ళింది అనే ఒక ప్రౌడ్ ఫీలింగ్. అవునండి. ఇది ఒక పక్క. ఇంకొక పక్క అది ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అది రావాలంటే మళ్ళీ తిరిగి రావాలంటే టికెట్ ప్రైసెస్ని పెంచడం కోసం ప్రొడ్యూసర్స్ ఏవైతే చేశారో అది ఓకే అయిపోయి గవర్నమెంట్లు పెంచడం. మోర్ దెన్ ఈరోజు చూస్తే 9:30 షోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మోర్ దాన్ 1000 రూపీస్ టికెట్స్. సో ఇది చూస్తే కొంత కాంట్రవర్సీ అవుతా ఉంది. మీరు ఒక కామన్ ఆడియన్గా చూసుకున్నప్పుడు ఇది మీరు ఎంతవరకు దీన్ని ఓకే అంటారా మీరు? ఇప్పుడు అంటే కొంతమంది ఏమంటారు, ఇంకొకటి కూడా ఉంది. సో ఫ్యాన్స్ అంటే ఇదంతా అమౌంట్ పెట్టేదంతా కూడా ఫ్యాన్స్. సో ఫ్యాన్స్ పెడుతూ ఉంటే ప్రొడ్యూసర్స్ జేబుల్లోకి వెళ్తున్నాయి, లేదా ఆ స్టార్ జేబులోకి వెళ్తుంది. అల్టిమేట్గా ఆ యాక్టర్ యొక్క రెమ్యునరేషన్ పెరిగిపోతుంది. సో వీళ్ళందరూ కలిసి, ఫ్యాన్స్ అందరూ కలిసి ఆయన అట్లా చేస్తున్నారు. మంచిదే కదా, ఇలానే ఉంటుంది. ఇప్పుడు మన ఏ వస్తువు అయినా సరే, ఇప్పుడు సినిమా అనేది ఒక వస్తువులా మనం చూడాలి. చాలా మంది కలిసి ఆడియన్స్ అనేవాళ్ళు కన్జ్యూమర్స్, మీరు ఆడియన్స్ అయితే కన్స్యూమర్స్. ఇది ఒక వస్తువు మనం క్రియేట్ చేస్తున్నాము. ఏ వస్తువు క్రియేట్ చేసినట్టే ఇది. అంటే ఒక సినిమా అనేది ఆ ఫైనల్ ప్రోడక్ట్ తీసుకురావడానికి చాలా మంది కలిసి పనిచేసి దాన్ని ఒక వస్తువులా క్రియేట్ చేస్తున్నారు. అవును. ఇప్పుడు బయట మీరు ఒక ఇడ్లీ తినాలనుకోండి, ఏదో ఒక రెస్టారెంట్లో వచ్చి ఒక 10 రూపాయలకి ఇడ్లీ దొరుకుతుంది, ఇంకొక చోట్ల మనకి 100 రూపీస్ ఇడ్లీ దొరుకుతుంది. మీరు డిసైడ్ చేసుకోవచ్చు కదా, మీకు ఆ ఇడ్లీ కావాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసి మీరు తినొచ్చు. ఓకే. ఒకవేళ మీకు ఆ 100 రూపీస్ ఇడ్లీ వద్దంటే మీరు తినరు. అవును. కానీ ఇప్పుడు ఆ డిమాండ్ ఉంది అని అనుకుని మీరు 100 రూపీస్ ఇడ్లీకి చాలా డిమాండ్ ఉంటే దాంట్లో ఏం తప్పు అడుగుతున్నా. కానీ ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. మీరు 100 రూపీస్ ఉండే ఏదైతే ఉందో అది ఏదో స్టార్ హోటల్లో ఉంటుంది. 10 రూపీస్ దొరికేది ఏదో ఒక నార్మల్ హోటల్లో ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వెళ్ళేది ఆ 10 రూపీస్
Correct. ఏదైతే ఉందో అక్కడికి ఎక్కువ మంది వెళ్తారు. అంటే ఒక 100 పీపుల్ ఉన్నారంటే 10 పీపుల్ మాత్రమే మీరు చెప్తున్నట్టు 100 రూపీస్ ఇడ్లీ తినడానికి సో వెళ్తారు. ప్రతి థియేటర్లో ఆ రేట్ ఉండదు కదా. స్టార్ హోటల్కి వెళ్ళి మీరు తింటేనే మీరు 100 రూపీస్ ఇస్తున్నారు. అవును. చిన్న హోటల్కి వెళ్తే 10 రూపాయలే. సో ఈ థియేటర్స్ కూడా అలానే. ఇప్పుడు థియేటర్స్లో ప్రతి థియేటర్లో 1000 రూపీస్ టికెట్ కాదుగా. ఈవెన్ మీరు అన్నట్టు మల్టీప్లెక్స్లో ఏమో మినిమం 530 రూపీస్ ఉంది ఈరోజు. కరెక్ట్. అట్లాగే ఈ చిన్న థియేటర్స్ 350 రూపీస్ ఉంది. ఓకే. ఏది ఏపీ తెలంగాణలో చెప్తున్నాను నేను. మళ్ళీ అదర్వైజ్ మీరు తమిళనాడుకి వెళ్తే 100 రూపీస్ టికెటే ఉంది, జరుగుతుంది అక్కడ కూడా. కరెక్ట్. సో అది అంటే ఇక్కడ తెలుగు స్టేట్స్లో ఆ రేంజ్లో గవర్నమెంట్స్ కూడా ఓకే చేసి పర్మిషన్ ఇచ్చేసాయి అవి. సో ఇది కొంచెం కాంట్రవర్సీ అవుతా ఉంది. కొంతమంది అంటే వాళ్ళ ఫ్యాన్స్ మీరు చెప్పింది అర్థమైంది, జేబులు ఖాళీ చేస్తున్నారు వాళ్ళు. అది కావాలని ఎవరు చేయలేదు కదా. వీళ్ళు ఇంత ఖర్చు పెట్టి వాళ్ళు ఏవో సినిమా తీసుకున్నారు, వాళ్ళు కూడా అది రిటర్న్ రావాలి కదా. సో అది నేను నాకైతే తప్పుగా అనిపించలేదు. వీళ్ళు కావాలని ఎవరినో ఏదో ఒక ఏమంటారు హిందీలో డాకాడాలని అంటారు కదా, ఏదో మనం వాళ్ళ జాబ్ నుంచి అది తీయాలని ఉద్దేశంతో వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు పెట్టిన డబ్బు వాళ్ళకి రిటర్న్ రావాలి కదా, లేదంటే వాళ్ళు లాస్ అయిపోతుంది. మంచి ప్రాజెక్ట్ వాళ్ళకి కావాలి, వాళ్ళు ఒక మంచి వస్తువు వాళ్ళు కొనుక్కోవాలంటే దానికి ఒక ఖర్చు ఉంటుంది. ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం అది ఖర్చు పెట్టాలి కదా. మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు, మా సినిమాకు అందరూ వెళ్ళండి అని చెప్పి ఎవరు ఫోర్స్ చేయట్లేదు. ఫోర్స్ అయితే ఎవరు చేయట్లేదు, బట్ వాళ్ళకి నచ్చింది వాళ్ళు వెళ్తున్నారు. దట్స్ అ గుడ్ థింగ్ కదా. ఎవరైతే ఇప్పుడు ఒక వస్తువు కావాలి అని వాళ్ళు కొనుక్కోవడానికి వాళ్ళు వెళ్తున్నారు. సో అదొక ఒకవేళ ఇది ఎక్కువ అయిపోయినా కూడా దానికి ఒక కారణం ఉంది. వాళ్ళు అంత ఖర్చు పెట్టి తీశారు. ఇప్పుడు ఒక 2 కోట్లు పెట్టి ఒక సినిమా తీసే వాళ్ళు అమ్మేసిన టికెట్ ఆ రేట్లోనే ఒక 100 కోట్లు పెట్టి తీసిన సినిమాకి ఒకే టికెట్ రేట్ ఉండదు కదా. అంటే ఆ ప్రోడక్ట్, ఆ వస్తువు డిఫరెన్స్ ఉంది. చిన్న వస్తువుకి చిన్న టికెట్లు మనం అమ్మేసుకోవచ్చు, వాళ్ళకి 2 కోట్లు వచ్చేస్తుంది చాలా మంది చూసారంటే. ఇక్కడ అలాంటి ఒక టికెట్ ప్రైస్ పెట్టకుండా వాళ్ళకి అది రిటర్న్ కూడా రాదు. అదే